నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన చిన్న శ్రేణు. పేద విద్యార్థుల భవిష్యత్తుకు వైసీపీ అండగా నిలుస్తుందని స్పష్టీకరణ. పార్వతీపురంలోని వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి మహిళల సమస్యలను పరిష్కరించుకోవచ్చని వెల్లడి. విజయనగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్. ప్రజా వైద్యం ప్రజల హక్కని, అటువంటి వైద్యాన్ని వైద్య విద్యను అందించే మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనుకునే నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలం ఐనాడ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు కోరాడ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే తెలివైన పేద విద్యార్థులు వైద్యులు అయ్యే అవకాశాన్ని కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వ మెడలు వంచి పేద ప్రజలకు న్యాయం చేస్తామని విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిన్నశ్రీను స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ధర్మపురి వద్ద ఉన్న సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 28న అసెంబ్లీల పరిధిలో నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని, తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుతం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ నవంబర్ 24 నాటికి పూర్తవుతుందని, ఆ సంతకాల ప్రతులను మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి రాష్ట్ర గవర్నర్కి అందిస్తారని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అప్పచెబుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గిరిజన విద్యార్థులు జ్వరాల బారిన పడి మరణిస్తుంటే అదే శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమన్నారు. ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని, వైసీపీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంది, వారి కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ ఏదైతే తీసుకున్న విధానపరమైన నిర్ణయం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించాలని, తదకు అనుగుణంగా ప్రజా వైద్యం అందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని ఒక బృహత్తరమైన పెద్ద ఎత్తున ఒక ప్రజా వైద్యం ప్రతి పేదవాడికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందించాలని ప్రభుత్వ పరంగా ఒక ఆలోచన చేసిన వారు ఆ నిర్ణయాన్ని, ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ తీసుకున్న నిర్ణయాన్ని మీ అందరికీ తెలుసు. మరి ఆ నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ వైఎస్ఆర్ పార్టీ మరి దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో మరి నెల 9వ తారీఖుని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలన్నీ కూడా ఇప్పటికే 5 కళాశాలలు పూర్తి చేసుకున్నాం, ఆల్రెడీ ప్రారంభోత్సవం చేసుకున్నాం, 2 కళాశాలలు పూర్తయ్యాయి. ఈ మిగతా కళాశాలలు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయాలి అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఆయన 9వ తారీఖుని అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో కడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలని ఈ ప్రభుత్వం సంవత్సరాల కాలం అయిన తర్వాత గత ప్రభుత్వంలో ఏ స్థితిలో ఉందో ఈ ప్రభుత్వంలో కూడా అదే స్థితిని కొనసాగిస్తూ వారి తాలూకా నిర్లక్ష్యాన్ని ఈ ప్రజలకు చూపించాలనే ఆలోచనతో వారి కార్యక్రమాన్ని ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో మరి 9వ తారీఖుని వారు లాంఛనంగా ఆ రోజు నర్సీపట్నంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలియజేసే విధంగానే వారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాంతోపాటు వారు ఒక మాట చెప్పారు, ఇది ఒక కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవాలి, దీంట్లో ప్రజల తాలూకా భాగస్వామ్యాన్ని కలిగించాలి, ఒక రాజకీయ పార్టీగా మన అభిప్రాయమే కాదు, ఇది ప్రజల తాలూకా ఆలోచన, అన్ని వర్గాల వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఇది ప్రజలతో కూడా మమేకమై ప్రజలతో కూడా సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. ఇప్పటికే ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయనగరం జిల్లాలో చూసుకుంటే సుమారుగా 7 నియోజకవర్గాల్లో కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్న మిగతా 11 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఇంకా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలకు తెలియాలి. కొన్ని మీడియాలో కొన్ని పత్రికల్లో కొన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్ని తీసుకెళ్తున్నారు. కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రం పెట్టుబడి పెడితే మాత్రం ఇది పూర్తయ్యే ఈ కళాశాలని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ పరం చేసే విధంగా ముందుకు పోతుంది. దీని ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే దీన్ని ఒక షెడ్యూల్ కార్యక్రమంలాగా గతంలో నిర్ణయించాం. దాంట్లో భాగంగానే రేపు 28వ తారీఖుని నియోజకవర్గ స్థాయిలో ఒక ర్యాలీని జరపాలని, ఆ ర్యాలీ ద్వారా రెవెన్యూ అధికారులకి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. ఆ కార్యక్రమాన్ని దానికి సంబంధించిన కార్యక్రమం తాలూకా పోస్టర్ని ఇవాళ ఆవిష్కరిస్తూ మరి ఆ కార్యక్రమాన్ని కూడా రేపు 28వ తారీఖుని మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జితో సైతం పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి వరకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇదే కాకుండా పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యం చేసుకుంటూ లేదు దీనికి సంబంధించిన మద్దతు ఇచ్చిన అన్ని వర్గాల వారిని దీన్ని సమీకరించుకుంటూ వారిని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి మీ ద్వారా పిలిపిస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు విద్య కానీ వైద్యం కానీ ఎప్పుడు కూడా కార్పొరేట్ స్థాయిలోనే విద్య కానీ లేదు కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్యం కానీ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ 17 మెడికల్ కళాశాలలు పెట్టి ఒక ప్రభుత్వ వైద్య కళాశాల వస్తుందంటే వైద్య కళాశాలతో పాటు ఒక 500 పడకల ఆసుపత్రితో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న టెక్నాలజీతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందే పరిస్థితి వస్తుంది, ఉచితంగా అందే పరిస్థితి వస్తుంది. ఏ ఒక్కరు కూడా నాకు నిండాయే నేను పేదవాడిని నాకు అవకాశం లేదనే భావన లేకుండా ఎలాంటి వైద్యమైనా అందించే పరిస్థితి ఇక్కడికి వస్తుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. వారికి ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ప్రజా వైద్యం అనేది ప్రజల కోసం చేసే ప్రజల హక్కు. ఆ హక్కుని మీరు దాన్ని కార్పొరేట్ వైద్యాన్ని తీసుకెళ్తూ ఏమంటే మీరు ఎంతసేపు సీట్ల గురించి మాట్లాడతారు. కాబట్టే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములు చేయాలని పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజేయాలని ఇప్పటికే 1 కోటి సంతకాల కార్యక్రమం పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకు ఇవన్నీ చేస్తామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత. ఈ రాష్ట్రంలో ప్రజల హక్కులు కాపాడే పరిస్థితిని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకంగా అయినప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు అయినప్పుడు దాన్ని కాపాడే పరిస్థితి ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత వహించాలి. కాబట్టి ఇవాళ కార్యక్రమాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. మరి దానికి సంబంధించి రేపు 28వ తారీఖున ఈరోజు జిల్లా స్థాయిలో పోస్టర్ లాంచ్ చేస్తున్నాం. రేపు నియోజకవర్గ స్థాయిలో కానీ లేదు మండల స్థాయిలో కానీ తదుపరి పోస్టర్ ఆవిష్కరణ చేసుకుంటూ 28వ తారీఖున మీ నియోజకవర్గంలో ఓ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి దాంట్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలను భాగస్వాములు చేసుకుంటూ ఇతర వర్గాల వారిని భాగస్వాములు చేసుకుంటూ అన్ని వర్గాల వారిని వ్యాపార వాణిజ్య వర్గాల వారిని కానీ లేదా కార్మిక సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ ప్రతి ఒక్కరిని ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే సానుకూల దృక్పథంతో ఉన్న రాజకీయ పార్టీలు కూడా దీంట్లో భాగస్వాములు చేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని మీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జీలను కోరుతా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నామని దానికి సంబంధించి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ భవన ఆవరణలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్కు మా రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ఎటువంటి సమస్యలు ఉన్నా వన్ స్టాప్ సెంటర్కు వచ్చి ఫిర్యాదు చేస్తే సత్వరమే చర్యలు చేపడతారని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. డోలీ మోతలు లేని జిల్లాకు ముందుగా సాగాలనే ఉద్దేశ్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నూతన జిల్లాలో నూతన భవన నిర్మాణం చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని పథకాలు మహిళలకు అందజేస్తోందన్నారు. మహిళలకు వన్ స్టాప్ సెంటర్ అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తోయక జగదీశ్వరి, బోనెల విజయచంద్ర, ఏఎస్పీ అంకితా సురానా, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజ్ఞానం, వినోదంతో కూడిన నాణ్యమైన ప్రసారాలను అందజేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రజాసేవలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తూ జనాదరణ పొందిన మైత్రి మీడియా దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని కోట వద్ద ఉన్న మైత్రి మీడియా కార్యాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైత్రి మీడియా సంస్థ డైరెక్టర్లు మధ్య సిరి సహస్ర, ముదునూరు సాయి నకుల్ వర్మ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి సహాయపడుతున్న ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేశారు. అదే స్ఫూర్తితో రానున్న కాలంలో విజ్ఞానం, వినోదంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో అనేక లోటుపాట్లను అధిగమించి నాణ్యమైన ప్రసారాలను అందించామని, ఇకపై కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైత్రి మీడియా సిబ్బంది పాల్గొన్నారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ప్రతి గ్రామంలో 5 నుండి 10 పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీని కొరకు ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పరిశ్రమల కేంద్రం ఏర్పాటు చేసిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
వర్క్షాప్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా అవసరమైన నైపుణ్యాల పెంపుకు కృషి చేయాలని సూచించారు. మహిళా సంఘాలకు యువతకు సమావేశాలను ఏర్పాటు చేసి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో కొత్త ఉద్యోగాలను సృష్టింపబడాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ ఎంవి కరుణాకర్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఆర్ గెడ్డమ్మ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 35 to 45% సబ్సిడీలో అద్భుతమైనటువంటి అవకాశం. ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా లేదా ఒక చిన్న యూనిట్ పెట్టాలన్నా మేజర్ సబ్సిడీ ఇందులో ఉంది. గవర్నమెంట్ ఎంత మంచి అవకాశం ఇస్తుంది, మనం దాన్ని యూత్కి అందజేయడం అనేటువంటిది మన అందరి యొక్క లక్ష్యం. సో మనకు స్టేట్ నుంచి వచ్చిన టార్గెట్లు 2, 3 ఉన్నాయి, అట్లా కాదు. మనం కనీసం ఒక 5,000 నుంచి 10,000 యూనిట్లు స్టార్ట్ చేయడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసేది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని, ఆల్ డిపిఆర్స్ని కూడా మన వెబ్సైట్లో అందుబాటులో పెట్టండి. డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో అందుబాటులో పెట్టండి. 2 ప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్కు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టండి, అందరికి అందుబాటులోకి తీసుకురండి. ఆల్ డిపార్ట్మెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం మీ డిపార్ట్మెంట్ ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి. ఇప్పుడు డిఆర్డీ వరకు లైవ్లీహుడ్ ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సిమిలర్ కాన్సెప్ట్ ఫర్ యూ ఆల్సో, అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఇంక్లూడింగ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్. మీకు వస్తే యూ మస్ట్ బి రెడీ టు గివ్ హ్యాండ్ టు హెల్ప్. సో నోడల్ ఆఫీసర్ అనేది ఖచ్చితంగా ఒకరిని అపాయింట్ చేయండి దీనికోసం. అతని దగ్గర ఏముండాలి, ఈ ప్రజెంటేషన్స్ అన్నీ ఉండాలి, డిపిఆర్ రెడీగా ఉండాలి, ఆ ఉద్యోగ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించాలో ఐడియా ఉండాలి. ఇది ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఒకటే ఏమీ చేయలేదు, వాళ్ళకు ఉన్నది చాలా తక్కువ మంది ఎంప్లాయీస్. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇండివిజువల్గా టేకప్ చేస్తే మనం దీన్ని సక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా మార్కెట్ అనేది లేకుండా మనం ఎంత మంచి ప్రోడక్ట్ తయారు చేసినా సరే అమ్ముకోవడం అనేది అతి పెద్ద టాస్క్. అందరూ రెడీగా ఉంటారు ప్రోడక్ట్ చేయడానికి, ఉత్పత్తి చేయడానికి. చేసిన తర్వాత నమ్ముకోవడం అనేది అతి పెద్ద టాస్క్, కష్టమైనటువంటి టాస్క్. మార్కెటింగ్ ఉంటే డిమాండ్ వచ్చేస్తుంది, డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసుకుంటాయి, ఒకరు చూసి ఒకరు నేర్చేసుకుంటారు. ఇప్పుడు ఆయిల్ ఫామ్ ఇలాంటి జిల్లాలో అద్భుతంగా స్ప్రెడ్ అయింది, ఇయర్ టు ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? అది వైబుల్ కాబట్టి. సో సిమిలర్గా మనం ఈ ఇండస్ట్రీస్ కూడా లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావచ్చు, మనం స్ప్రెడ్ చేయాల్సింది ఏంటంటే అయితే లాభాలు వస్తున్నాయనేటువంటి ఒక గ్రామానికి ఒకరిని చూపిస్తే చాలు, మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. సో గ్రామానికి మనం అట్లీస్ట్ ఒక 5 యూనిట్లు స్టార్ట్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే, సేమ్ యూనిట్లు అక్కర్ల రకరకాల యూనిట్లు ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ముందు ఒక 50,000 నుంచి ₹1,00,000 నెలకు సంపాదించేందుకు వీలుగా ఒక ప్లాన్ చేస్తే ఫస్ట్ మంత్ 2వ నెల 3వ నెల రాకపోవచ్చు, ఆ తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. కానీ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, పక్కన కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి ఎదగడం, అక్కడి నుంచి మైక్రో, స్మాల్, మీడియం రేంజ్కి ఒక లాంగ్ టర్మ్ గోల్ కూడా మనం పెట్టుకుంటే ఈ జిల్లాలో మనం అభివృద్ధిని చూడవచ్చు. గీత కార్మికులకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని, పోరాడి సాధించుకున్న పింఛన్లను పక్కాగా అమలు చేయాలని సిపిఐ సహాయ కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని అమర్ భవన్లో
కళ్ళు గీత కార్మికుల జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర చేతి వృత్తిదారుల సమన్వయ సంఘం ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి కామేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీత కార్మికులకు జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేసి వారి కుటుంబాలకు పరిశ్రమలో ఉపాధి కల్పించాలని కోరారు. అదేవిధంగా ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నేటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బెల్ట్ షాపులను తొలగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అరికట్టడంలో విఫలమైందని మండిపడ్డారు. భవిష్యత్తులో వృత్తి రక్షణ కోసం సమగ్రమైన చట్టం చేయాలంటే పోరాటమే తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 30 రకాల చేతివృత్తిదారులందరూ కూడా తరతరాలుగా అనేక సంవత్సరాలుగా సమాజ అవసరాలను తీరుస్తూ మనుషుల మధ్య ఉన్నటువంటి శ్రమ విభజనని వారందరూ కూడా అనేక వృత్తుల్లో ఈరోజు సమాజానికి ఎంతో వృత్తి నైపుణ్యంతో సమాజానికి సేవలు అందిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా కళ్ళు గీత కార్మికులు, చేనేత, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మరి గొర్రెల కాపర్లు, అదేవిధంగా ఇతర అనేక వృత్తిదారులందరూ కూడా ఈ రాష్ట్రంలో సేవలు అందిస్తున్నప్పటికీ మరి మారినటువంటి పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత మారినటువంటి సాంకేతిక యంత్ర పరికరాలు ఎప్పుడైతే వచ్చాయో వాటినన్నింటినీ కూడా యంత్ర పరికరాలన్నింటినీ కూడా కొనుగోలు చేసి చేతి వృత్తిదారులకు అందించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏమాత్రం పట్టించుకోకపోగా ఈరోజు చేతి వృత్తులన్నీ కూడా వారందరినీ కూడా కనుమరుగు చేసి ఆ వృత్తుల్లో కూడా కార్పొరేట్ వ్యాపార సంస్థలను కూడా కబలించి వేస్తున్నటువంటి నేపథ్యాన్ని సందర్భంగా చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత ఒకవైపు శ్రమ విభజనలో వారు సమాజానికి సేవలు అందిస్తూ వారికి ఉపాధి పొందేటువంటి వృత్తులన్నీ కూడా ఈ రకంగా ధ్వంసమవుతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కళ్ళు గీత కార్మిక సంఘం కూడా 1952 నుంచి ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా మరి కళ్ళు గీతే ప్రధానమైనటువంటి వృత్తితో వారందరూ కూడా లక్షలాది మంది కార్మికులు అందరూ కూడా ఆ వృత్తి పైన ఆధారపడ్డారు. కళ్ళు గీత కార్మిక సంఘంలో ప్రధానంగా ఆనాడు పార్లమెంటు సభ్యులు, నాటి శాసనసభ్యులైనటువంటి బొమ్మగాని ధర్మభిక్షం గారు స్వాతంత్ర సమరయోధుడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళ్ళు గీత రంగానికి సంబంధించినటువంటి అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి మరి గౌతు లక్షణ గారు, వీరందరూ కూడా ఉభయ రాష్ట్రాల్లో కూడా ఉభయ ప్రాంతాల్లో కళ్ళు గీత కార్మికుల సంక్షేమం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. వారు ప్రమాదానికి గురైనటువంటి సందర్భంలో వారికి నష్టపరిహారం ఇవ్వడం, గాయాలు పడినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ముఖ్యంగా ఈ వృత్తిని ఆనాడు భూస్వామ్య పెత్తందారులు, నైజాం నవాబు తాబేదారులు కూడా వారందరూ కూడా ఆ వృత్తిని కబలించి వారి యొక్క కళ్ళు అంగళ్ళన్నీ కూడా వారి చెప్పు చేతల్లో ఉంటూ వారందరూ కూడా అతి ఎక్కువ ఖర్చుతో, అతి ఎక్కువ కిస్తీతో తిరిగి కళ్ళు గీత కార్మికులకి అప్పగిస్తున్నటువంటి ఈ దోపిడీకి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి పోరాటాలు జరిగాయి. ఆ సంఘం యొక్క పోరాటాల ఫలితమే అనేక చట్టాలు కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వాలు ఆనాడు కళ్ళు గీత కార్మిక రంగాన్ని దీన్ని పూర్తిగా మూసివేయడానికి కళ్ళు మద్యపాన నిషేధం పేరు మీద కళ్ళును కూడా మూసివేసి కళ్ళు గీత కార్మికుల వృత్తిని కబలించే ప్రయత్నం చేశారు. అయితే శాస్త్రీయంగా మనుషులకి, అదేవిధంగా శ్రమజీవులకి మరి అనేక పోషకాలతో కళ్ళు అనేది ఏమాత్రము ఇతర హాని చేసేటువంటి పానీయం కాదని చెప్పేసి దీంట్లో అనేక పోషకాలు ఉన్నాయని చెప్పి నీరా ఏర్పాటు చేసి కళ్ళు గీత కార్మికులను రక్షించాలని చెప్పేసి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో, అఖిల భారత స్థాయిలో వారు చేసినటువంటి పోరాటాల వల్ల అనేక చట్టాలు వచ్చాయి. మరి ఈ మధ్యకాలంలో ఈ వృత్తులన్నీ కూడా వ్యాపారం మార్గం పట్టినటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కళ్ళు గీత కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకునేటువంటి నేపథ్యంలో మరి ప్రస్తుతానికి ఒక నిస్తబ్ద వాతావరణంలో కళ్ళు గీత కార్మికులందరూ కూడా ఉపాధిని కోల్పోయారు. అందుకే తిరిగి ఆంధ్రప్రదేశ్లో చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ దీనికి నాయకత్వం వహించి కళ్ళు గీత కార్మికులందరినీ కూడా సమీకరించి మరి గత పోరాటాల వైభవంతో సాధించుకున్నటువంటి హక్కులను తిరిగి కళ్ళు గీత కార్మికులకి
ఆ సంక్షేమ చట్టాలను అమలు చేసేదానికి ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం కూడా రానున్నటువంటి కాలంలో పోరాటాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే విజయనగరం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి ఈ కల్లుగీత కార్మిక సంఘాన్ని తిరిగి మరి ఒక వెలుగులోకి తీసుకొని వచ్చి ఈ చట్టాలను ముందుకు తీసుకొని పోవడానికి, వారి యొక్క సంక్షేమాన్ని, వారి యొక్క ఉపాధిని సంరక్షించడానికి మేమంతా కూడా పూనుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం వాల్తేరు గ్రామం వద్ద బలసల రేవు వంతెన నిర్మాణ సామగ్రి చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. వాచ్మెన్ను బెదిరించి అతనిపై 4 దుండగులు దాడి చేసినట్లు తెలిపారు. వివిధ వాహనాలకు చెందిన 20 బ్యాటరీస్, 20 ఐరన్ షీట్స్, 3 HP బోరింగ్ మోటార్లు చోరీ జరిగినట్లు సైట్ సూపర్వైజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. గ్రామస్తుల రాకతో పరారైన దుండగులు విడిచిపెట్టిన వాహనాల ఆధారంగా సిరిపురం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే ప్రభుత్వం విద్యార్థుల ఖాతాలోకి జమ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి రాము మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ అందించాలని, బడి బస్సుల సౌకర్యం కల్పించాలన్నారు. ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో నవంబర్ 1 నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని, ఈ నేపథ్యంలో ఫీజులు పెండింగ్లో ఉండడంతో విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వని దారుణమైన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బకాయి స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం చేయని ఎడల విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఏకం చేసి ఈ ఉద్యమం ఉధృతంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులతో ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ ఆందోళన గల కారణం రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్కాలర్షిప్లు రాక, ఒకవైపు తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన ఫీజులు కట్టడానికి సరిపోక అప్పులు చేసి తల్లిదండ్రులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరోవైపు కళాశాల యాజమాన్యాలు ఫీజులు కడతారా లేదా అని చెప్పేసి హక్కును జారీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు నుంచి తల్లిదండ్రులు సంపాదించలేక, మరోవైపు కళాశాల యాజమాన్యం పీక్ తినడం వల్ల విద్యార్థి చదువుకోవాలా, చావాలా అని చెప్పేసి అయోమయ పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు. కాబట్టి తక్షణమే కూటమి ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసింది, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా విద్యాదీన, వసతితో పాటుగా స్కాలర్షిప్లు వేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్లు వేయలేదు. దీనివల్ల విద్యార్థులు సఫర్ అవుతున్నారు. కానీ ఇదే కూటమి ప్రభుత్వం మరోవైపు మహిళలకి ఉచిత బస్సు సదుపాయం కల్పించింది. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత బస్సుల సంఖ్య పెంచలేదు. ఉన్నటువంటి బస్సులు ఫిల్ అయిపోవడం వల్ల వాళ్ళు విద్యార్థులు ఆపిన దగ్గర బస్సులు ఆపడం లేదు. 9 గంటలకి 10 గంటలకి వెళ్ళాల్సినటువంటి విద్యార్థులు బస్సులు లేక, బస్సులు ఆపక 12 గంటలకి 1 గంటకి కాలేజీకి వెళ్తా ఉన్నారు. మీ బిడ్డలు, మీ విద్యాశాఖ మంత్రి బిడ్డలు, మీ ముఖ్యమంత్రి బిడ్డలు ఈ రకంగా బస్సులకు వెళ్ళి చదువుకుంటున్నారా? 11 గంటలకి 12 గంటలకి కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తోంది. ఒకవైపు మీరు విద్యార్థులను నాశనం చేస్తున్నారు, ఇంకోవైపు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. మరి ఏ రకంగా మీరు విద్యారంగానికి పెద్దపేట వేస్తాం, విద్యార్థులు న్యాయం చేస్తా ఉన్నాం అంటే ఎలా మీ కూటమి ప్రభుత్వం నమ్మేదని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. ఎప్పటికైనా సరే పెండింగ్లో ఉన్నటువంటి 6,800 కోట్ల రూపాయలని తక్షణమే విడుదల చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరినీ ఐక్యం చేస్తాం, వారి తల్లిదండ్రులను ఐక్యం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా బంధులు నిర్వహిస్తాం. తర్వాత ఏ పరిణామాలు ఎదురైనా సరే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించవలసిందని చెప్పి మీడియా ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి గిరిజన విద్యార్థులు మరణిస్తే బాధ్యత లేదనడం అన్యాయమని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మంత్రి సంధ్యారాణిపై మండిపడ్డారు.
పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం చిన్నమేరంగి గ్రామంలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కురుపాం గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో పచ్చకామెర్లతో 2 విద్యార్థులు మరణించినప్పటికీ స్పందించకుండా చేతకాని మాటలు ఆడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం చేతకానితనం వల్ల విద్యార్థులు మరణించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిన్న పార్వతీపురంలో బాధ్యత లేకుండా చేసిన వ్యాఖ్యలకు గిరిజన ప్రజలకు మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు బాధ్యత లేకుండా గిరిజన పిల్లలను ఉద్దేశించి, గిరిజన సమాజాన్ని ఉద్దేశించి బాధ్యత లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆవిడ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడుతూ విద్యార్థులకి జ్వరాలు వస్తే నా బాధ్యత, లేకపోతే ఎవరికి జ్వరం వచ్చినా నాదా బాధ్యత అని చెప్పేసి ఆవిడ ఒక మంత్రి స్థాయిలో ఉండి, గౌరవప్రదమైనటువంటి మంత్రి పదవిలో ఉండి, సంబంధిత శాఖ అయి ఉండి విచక్షణ కోల్పోయి పదవి అనే అహంకారంతో, అధికార మదంతో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు గిరిజనురాలు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్నది మర్చిపోయి మాట్లాడారా? లేకపోతే గిరిజన సంక్షేమ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ అన్ని స్కూల్స్ కూడా అందులో ఉన్నటువంటి విద్యార్థులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఎదురైతే మీకు బాధ్యత లేదా? అంటే గిరిజన విద్యార్థులకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా కష్టం వచ్చినా మీది బాధ్యత కాదా? అయితే ఎవరిది బాధ్యత చెప్పండి. పోనీ ఎవరిది బాధ్యత? మీది కాదా? ప్రభుత్వానికి కాదా? మంత్రి అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సంబంధిత శాఖ మంత్రి అయి ఉండి నాదా బాధ్యత అంటారు. అంటే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించిన సంరక్షణ కానీ, వాళ్ళ సంక్షేమం కానీ మీ బాధ్యత కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీ నిర్లక్ష్యం వల్ల, మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మీరు సురక్షితమైనటువంటి మంచినీళ్ళు అందించకపోవడం వల్ల కలుషిత నీరు తాగి సుమారుగా 200 పైచిలకు విద్యార్థులు హెపటైటిస్ ఏ, జాండీస్ బారిన పడి హాస్పిటలైజ్డ్ అయితే మాకేంటి బాధ్యత అని చెప్పేసి బాధ్యత లేకుండా మాట్లాడతారా? మీ ప్రతి మాటల్లోని, మీ ప్రతి వ్యాఖ్యల్లో కూడా అహంకారం కనిపిస్తుంది, అధికార మదం కనిపిస్తుంది, మీ చేతగానితనం కూడా కనిపిస్తుంది, మీ అసమర్థత అంతకన్నా ఎక్కువ కనిపిస్తుంది. కురుపాం గురుకుల పాఠశాలలో కేవలం వాటర్ కంటామినేషన్ అయ్యి అంతమంది విద్యార్థులకి జాండీస్ వచ్చి మీ నిర్లక్ష్యం వల్ల, వైద్యం సరిగ్గా అందించకపోవడం వల్ల, సరైన టైంలో వైద్యం అందించకపోవడం వల్ల 2 విద్యార్థులు చనిపోతే పట్టించుకోకుండా ఉండి గాలికి తిరిగి తర్వాత ఎప్పుడో మీకు పైనుంచి గట్టిగా చివాట్లు పెడితే వచ్చినటువంటి మీరు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. ఇంత బాధ్యత లేకుండా, ఇంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడినటువంటి మంత్రి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మీరు ఖచ్చితంగా గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏమి పిల్లల సంక్షేమం మీకు బాధ్యత కాదా? పిల్లల సంరక్షణ మీ బాధ్యత కాదా? పిల్లలకు సంబంధించి చదువుల గురించి సరిగ్గా చూస్తారా? మీరు వాళ్ళ ఆరోగ్యం గురించి చూస్తారా? ఆ స్కూల్స్లో పనిచేసి అసలు ఆర్ఓ ప్లాంట్లు పనిచేస్తున్నా లేదన్నది చూస్తారా? అయితే మీరు ఏం చూస్తారు? గురుకులాల్లోని అట్లోని వచ్చేటువంటి కమిషన్లు చూస్తారా? అలాగే అవినీతి అధికారులకు సంబంధించినటువంటి ఫైళ్ళు త్వరగా క్లియర్ చేస్తారా? ఇది మాత్రమే మీకు తెలుసా? పిల్లలకి మంచి చేయడం మీకు తెలీదా? పైగా ఇవిడేమంటారంటే అన్ని స్కూల్స్లో బీసీ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు అన్ని స్కూల్స్లోని, మా స్కూల్సే కదా అన్ని స్కూల్స్లో జ్వరాలు వచ్చినాయి అంటే అది మీ చేతగానితనం, మీ ప్రభుత్వ చేతగానితనం వల్ల ఈరోజు అన్ని స్కూల్స్లో కూడా పిల్లలు ఎఫెక్ట్ అయ్యారని చెప్పేసి మీ చేతగానితనాన్ని మీరే ఒప్పుకుంటున్నారు. ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించండి. కనీసం వాళ్ళకి ఎక్స్గ్రేషియా తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా మీకు లేదు, ఆ సత్తా కూడా లేదు. మీకు బాధ్యత లేనప్పుడు, బాధ్యతగా మీరు వ్యవహరించినప్పుడు మీకు పదవి ఎందుకు? రాజీనామా చేసేయండి, మీ పార్టీకి వెళ్ళి సేవ చేసుకోండి. మీకెందుకు పదవులు? మేము డిమాండ్ చేస్తున్నాం, గిరిజనానికి మీరు క్షమాపణ చెప్పాలి. మీ వ్యాఖ్యలు ఏవైతే చేశారో బాధ్యత లేకుండా మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గిరిజనమే గట్టిగా బుద్ధి చెప్తారని కూడా మీకు హెచ్చరిస్తుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన చిన్నశ్రేణు. పేద విద్యార్థుల భవిష్యత్తుకు వైసీపీ అండగా నిలుస్తుందని స్పష్టీకరణ.
పార్వతీపురంలోని వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి మహిళల సమస్యలను పరిష్కరించుకోవచ్చని వెల్లడి. విజయనగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.